హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజికల్ రీతు. మేము ఈరోజు కందూరుకి వెళ్తున్నామండి. అది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. అయితే గుడి ఉంది అక్కడ, రామలింగేశ్వర స్వామి గుడి. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ చూసేయండి, ఒక ఊరి దగ్గరలోనే స్టేజ్ ఉంటుంది. స్టేజ్కి కొంచెం దూరంలోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అక్కడైతే దర్శనం చేసుకున్నాము. అక్కడ చూడండి, తామరాకులు ఎంత బాగున్నాయో, అసలు ఎక్కడ చూడలేదు నేనైతే. ఇక్కడ గుడిని చూసేయండి. ఇక్కడ ముందు ఫస్ట్ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు. నేను సెకండ్ టైం అండి ఈ గుడికి వెళ్ళడం. ఇంకా గుడి అయితే చాలా పెద్దగా ఉంది. అసలు పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ప్రతి గురువారం. చూసేయండి, సాయిబాబాని చూపిస్తున్నాను. ఇదిగో సాయిబాబా ఇలా ఉన్నారండి. నా చిత్తలు వెళ్ళి మొక్కుతుంది చూడండి. అక్కడ దిగిన ఫోటో. మేము మా అత్తయ్య వాళ్ళు మేము వెళ్ళాం, వాళ్ళ పిల్లలు. ఇక్కడ చిత్తలు కావాలంటే చాలా ఇష్టం. ఏ యానిమల్స్ అయినా తనకు చాలా ఇష్టం. అక్కడ చూస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసాము గుడికి. కోనేరు దగ్గర చిత్తలు ఆడుకుంటుంది. అత్తమ్మ ఇంకా అమ్మ జలదీపం వెలిగిస్తున్నారు కోనేరు దగ్గర. ఇంకా బొట్లు పెట్టి హారతి ఇచ్చేసి వెలిగించారు అగరబత్తితో. కొంచెం హెవీగా ఉందండి గాలి, అందుకే తొందరగా వెలగలేదు దీపాలు. ఇంకోటి, ఈ గుడికి వచ్చిన ఒకటే, కాశీకి వెళ్ళిన ఒకటే అంటారు. కందూరుకి వచ్చిన కాశీకి వెళ్ళిన ఒకటే అంటారు. ఇక్కడ కల్పవృక్షం కూడా చాలా బాగుంటుందండి. ఆ చెట్లు ఎక్కడా లేవు కాశీలో తప్ప, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. గుడి మాత్రం కంపల్సరీగా విజిట్ చేసుకోండి, ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఉంటే. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. లోపల శివుడు ఉంటాడు. చాలా బాగుంటుంది గుడి. మీరు కూడా విజిట్ చేయండి, చేయని వాళ్ళు ఉంటే ఒకసారి. ఇక్కడ హెవీగా గాలి ఉండడంతో అవి తొందరగా వెలగట్లేదు. వెలిగాయి, వీళ్ళు దీపారాధన చేస్తున్నారు. అదిగోండి, కోనేట్లో వదిలేస్తున్నారు. చూసేయండి ఒకసారి. ఈ కార్తీక మాసంలో మనం ఇలా నీళ్ళలో దీపాన్ని వదిలేసి గంగ స్నానం చేసి రావాలట అండి కంపల్సరీగా. ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోదాం చూడండి. మా చిత్తూరు మా ఆయన వెళ్తున్నారు ఫస్టే. ఇది గుడి గజస్తంభం చూడండి ముందు. ఇదండి కందూరులో రామలింగేశ్వర స్వామి గుడి. తల్లి మొక్కుతుంది, మేము మొక్కుతుంది ఎక్కువ. దేవుళ్ళు అంటే చాలా ఇష్టం ఆమెకి. ఇంకోటి, ఇక్కడ ఒక కల్పవృక్షం దగ్గర మేము అదే 365 ఒత్తులు వెలిగిస్తున్నాము. ఆ రోజు సోమవారం, కోటి సోమవారం ఉండింది. అక్కడికి వెళ్ళాము మేము. అదే ముగ్గేసి ఫస్ట్ పసుపు కుంకుమతో ముగ్గేసాము. ముగ్గు కూడా తెచ్చి కొంచెం ముగ్గేసి అవి దీపాలు పెట్టుకునేసి దానిలో ఒత్తులేసి 365 ఒత్తులేసి వెలిగించుకున్నాము ఇక్కడ. ఇంకా పువ్వులు పెట్టాము. ఇంకా ప్రసాదం కింద బెల్లం తెచ్చాము మేము. బెల్లం పెట్టాము. ఇంకా చూడండి ఒకసారి వెలిగిస్తున్నాము. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమైతే ఆ రోజు అభిషేకం చేసాము. అనుకోకుండా దర్శనం మాత్రమే వెళ్ళాము, కానీ అభిషేకం కూడా అయ్యింది మాకు. ఆ రోజు చేస్తున్నామంటే ఇంకా మేము కూడా చేయించేసాము అభిషేకం. చూడండి వెలిగిస్తున్నాం. గాలి హెవీగా ఉండడంతో కొంచెం తొందరగా వెలగట్లేదు. అదే కర్పూరం కొంచెం పెట్టి వెలిగిస్తే వెలుగుతున్నాయి. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఎలాగో మనం ఏదో ఒక రోజు అయితే మిస్ అవుతూనే ఉంటాం 365 డేస్లో. అదేదో ఇప్పుడు మళ్ళీ వెలిగించుకుంటే అదన్నా అవుతుంది మనకి. చూడండి, దీపాలు అయితే వెలిగిస్తున్నాము.
వెనకాల వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు దీపాలు వెలిగివ్వడానికి. అయిపోయింది నాది. మమ్మీ ఇంకా అత్తమ్మ వెలిగిస్తున్నారు, వెలగట్లేదు, కొంచెం గాలి ఉండడంతో. మొత్తానికైతే వెలిగించేసాము. చూడండి మొక్కుతున్నారు అత్తమ్మ అమ్మ. నేను అప్పుడే మొక్కేశాను. చూడండి ఒకసారి దీపాలు వెలిగించేసాం. అదే నైవేద్యం బెల్లం ఇంకా పువ్వులు పెట్టుకున్నామని చెప్పినాం కదా, బెల్లం తీసుకొచ్చినాము ఇంటి దగ్గర నుంచి, అదే నైవేద్యంగా పెట్టుకుంటున్నాము. పువ్వులు పెట్టేసాము. ఇంకా అయిపోయిందండి ఆ రోజు పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మ ఇంకా అత్తమ్మ కూడా పువ్వులు పెడుతున్నారు, నైవేద్యం పెడుతున్నారు. పెట్టేశారు. ఇంకా వెనకాల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా జరిగాం మేము. ఇది మెయిన్ టెంపుల్ అండి. లోపల శివుడు ఉంటాడు. యాక్చువల్గా వీడియో తీయనియరు. మేము అభిషేకం చేయడానికి కూర్చొని వీడియో తీశాను నేను. వేరే వాళ్ళు చేస్తుంటే అస్సలు వీడియోస్ ఫొటోస్ అలో ఉండవండి గుడిలో. ఏమో పక్కన చిన్నగా గుడిలాగా ఉంటుంది. ఆ గుళ్ళు సరస్వతీదేవి ఇంకా శివుడు వినాయకుడు వీళ్ళు ఉంటారు. చూడండి శివుడు ఎంత బాగున్నాడో. అలంకరణ అయితే బాగా చేస్తారండి గుడిలో. ఎంత బాగున్నాడు చూడండి. ఇంకా మా ఊరి చివరిలో ఉంటుందండి, బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడే వాగు ఈసారి నిండిపోయిందంట. వెళ్తున్నాయి, వాటర్ వెళ్తున్నాయి. మేము అదొకసారి చూసేసి వెళ్దామని వచ్చినాం, కానీ చూసి వెళ్దామంటే వాటర్లోకి దిగేసాము. వాటర్ చూస్తే ఎవరికైనా ఆగదు కదండి, దిగాల్సిందే. చూడండి ఇది అక్కడ